ఏదైనా మీటింగ్ పెడితే ఆడ అన్ని ఏర్పాట్లు చక్కగా అవుతున్నాయా లేవా అని చూసుకోవాలనా వద్దా? స్టేజ్ మీద కుర్చీలు ఎన్ని ఉన్నాయి, శాల్వలు ఎన్ని తెచ్చిరు, మరీ ముఖ్యంగా బ్యానర్ మీద అందరు ఫోటోలు వచ్చినాయా లేవా అనేది మాత్రం పక్కా చూసుకోవాలి. ఏదన్నా తేడా అయితే గిసొంటి కథనే అవుతుంది. బ్యానర్లు వేయవలసిన ఓ లీడర్ ఫోటో మార్చుడితోటి ఆఖరికి ఏం చేశారో చూడుర్రి. సార్ జేడీ గారు ఎందుకు చేస్తున్నారు? ఫ్లెక్స్ ఎందుకు చేస్తున్నారు? ఎవరిది? జేడీ గారు హాగో ఏమాయరో మీటింగ్ చాలు కాకముందే బ్యానర్లు కూడా వీక్తుర్రు. ఏదన్నా పొరపాటు అయిందా? ఎవరిదన్నా ఫోటో మర్చిర్రా? ఓ పారి బ్యానర్ చక్కగా చూద్దాం. కాంగ్రెస్ లీడర్ల ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా. ఆ గది సంగతి. సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే ఫోటో తప్ప కడమ లీడర్ల అందరి ఫోటోలు ఉన్నాయి. ఇంతకు ఇది ఏ నియోజకవర్గం అనే కదా. అదుల్లా ఆడ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అని గంత మంచిగా రాసింది కదా. ఇంకేది రాజన్న సిరిసిల్ల జిల్లా. మారాడ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కదా. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న అపేరల్ పార్క్ లో పెట్టిన ఓ కార్యంలా అక్కడి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు కట్టిర్రు. ఆడికి ముందుగానే పనులు చూసుకుందామని వచ్చిన అధికారులు ఇది గమనించి దబ్బ ఎవరు రాకముందే ఇట్లా బ్యానర్లు వీకేసిర్రు. ఇప్పుడు ఈ వీడియో బయటికి వచ్చుడుతోని కారు కర్తలంతా గర్రు గుర్రాన పట్టిర్రు. ఎంత మీరు అధికారంలో ఉంటే మాత్రం ఎమ్మెల్యే ఫోటోనే మర్చిపోతారా? మీ పాటోలు అందరు ఫోటోలు వచ్చినాయా లేదా అని చూసుకున్నప్పుడు మా కేటీఆర్ ఫోటో ఎట్లా మరుస్తారు? ఇది ఆఫీసర్ల పొరపాట లేకుంటే మీ సర్కార్ కావాలని చేపించిందా అనుకుంటా ఎత్తి 7 దోషుల మన్ను వస్తుర్రు. జర ఆఫీసర్లైనా చూసుకోవాలి కదా గిసొంటి పొరపాట్లు కాకుండా, లేకుంటే ఉత్తగానే కయ్యాలైతాయి అని అంటుర్రు ఆడికి మీటింగ్ వచ్చిన జనాలు.